తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ మండిపడింది. తుఫాన్ ప్రభావంతో రాంబిల్లి, మునగపాక మండలాల్లో 9 గ్రామాలు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జి బొడ్డేడ ప్రసాద్, అలాగే యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం ధర్మశ్రీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 9 గ్రామాల్లో పంట పొలాలు తుఫాన్ దాటికి పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల గ్రామాలలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వరద బీభత్సంతో నదులను తలపిస్తున్న గ్రామాల్లో ఒక్క అధికారి కూడా కనిపించలేదని ఆరోపించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన అధికారులు పునరావాస కేంద్రాల్లో అష్టాచమ్మాట ఆటలాడుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. రాంబిల్లి నావెల్ బేస్ ప్రాంతాల్లో నిర్మించిన వంతెనలే శారదా నది గండికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. వీటి ప్రభావంతో రజాల, కట్టుబోలు, మొరకాడ, మర్రిపాలెం, కలవలాపల్లి, చిన్న కలవలాపల్లి, అలాగే నది పరివాహక ప్రాంతాల గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదని, తామేదో రాజకీయాల లబ్ధికోసం చేస్తున్న ఆరోపణలు కావని, వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు 9 గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే మా అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కళ్ళు తెరవండి. ఇంకా దురదృష్టం ఏంటంటే ఎవరైతే ఈ ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడతారో ఆ ప్రాంత ప్రజానీకానికి, ఆ ప్రాంత రైతాంగానికి సహాయం కోసం ప్రభుత్వం ఏదైతే పునరావాస కేంద్రాలు పెట్టామని చెప్తున్నారో ఆ కేంద్రాల్లో అధికారులు తప్ప పునరావాసానికి ఒక మనిషి లేరు. అంటే ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏం చేస్తున్నారు అనేది మీకే స్పష్టం కావాలి. కనీసం ఆ గ్రామాలకు పోయి మీరు రండి, మీ ముంపు ఇవాళ రాత్రి కూడా 2-3 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. ఏదైతే గండి కొట్టిందో ఆ గండి కొట్టి మొత్తం శారదా నది కాదు, రైవాడ పైన పెద్దారు తాను జలాశయాలన్నీ కూడా ఎక్కడైతే సముద్రం దగ్గర కలుస్తాయో ఆ సముద్రంతో కలిసేటువంటి ప్రాంతంలో గండి కొడితే అది బ్యాక్కి వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది ఊర్ల మీద. సుమారు 300 మీటర్ల గండి, చిన్న గండి మొత్తం అదంతా చూస్తుంటే ఒక చెరువులాగా. అది అక్కడ ఇంకేమీ వాటర్ తప్ప ఇంకేం కనపట్లేదు పైన చూస్తుంటే. ఈ రాత్రి కూడా 2-3 గ్రామాలు నాకు తెలిసి మరిపాలు, కుమ్మరాపల్లి, ఖచ్చితంగా రజాల ఆ ఊళ్ళు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరవండి. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు దయచేసి కళ్ళు తెరవండి. మీరు ఎన్ఓబిలో ఉన్నటువంటి కాంట్రాక్టుల మీద పెట్టే శ్రద్ధ, ఆ బౌల్డర్ తోలుకోవడానికి పెట్టిన శ్రద్ధ ఆ గ్రామాల మీద పెట్టండి. ఎందుకంటే అది ఆ మాట కూడా ఎందుకు అంటున్నామంటే ఈరోజు ఈ ముంపు కారణం, ఆ గండికి కారణం ఎన్ఓబికి సంబంధించినటువంటి, నేవీకి సంబంధించినటువంటి ఒక నది మీద ఒక బ్రిడ్జి, 2 బ్రిడ్జీలు నిర్మాణం చేశారు. గతంలో కూడా ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు మా ధర్మశ్రీ గారికి రైతాంగం చెప్పడం జరిగింది, ఈ బ్రిడ్జి పడితే ఖచ్చితంగా మాకు రేపు రాబోయే రోజుల్లో ప్రాణ నష్టం ఉంటుంది, ఖచ్చితంగా హైట్ చేయమని చెప్పి ఆ రోజు చెప్పినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి అలా వాళ్ళ వేదన వినిపించడం జరిగింది. దయచేసి మీడియా సోదరులు మేము కోరుతున్న మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఇది రాజకీయాల కోసం విమర్శలు చేసే సందర్భం కాదు. ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోండి, ఆ ప్రాంత ప్రజలను ఆదుకోండి. ఖచ్చితంగా ఈ అనకాపల్లి జిల్లాలో మొత్తం అనేక ప్రాంతాల్లో ఈ ముంపు బారిన పడినప్పటికీ కూడా పూర్తిగా గ్రామాల పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి ఆ 7 గ్రామాల్లో ఉంది. కాబట్టి యంత్రాంగం అటువైపు దృష్టి పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మా పార్టీ అధిష్టానం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఆ రైతుల కోసం, ఆ రైతుల సమస్యల కోసం, ఆ ప్రాంత సమస్యల కోసం, వారు ఏదైతే అన్యాయానికి గురయ్యారో ఈ తుఫాను వల్ల వారికి న్యాయం జరిగే వరకు కూడా ధర్మశ్రీ గారి నాయకత్వంలో వారికి అండగా నిలబడతామని చెప్పి భరోసా ఇచ్చి రావడం జరిగింది. అష్టవశ మాట ఆడుకుంటున్నారు అంతేగాని ఎక్కడ ముంపుకు గురైందో అక్కడికి వెళ్ళి అక్కడ ఫుడ్ సప్లై చేయడం కానీ, మిల్క్ సప్లై చేయడం కానీ ఈ కార్యక్రమాలు చేయలేదు. తక్షణమే దీన్ని జాతీయ విపత్తుగా, పర్టికులర్గా రాంపల్లి మండలాన్ని యూనిట్గా తీసుకొని జాతీయ విపత్తుగా ప్రకటించకపోతే ఆ గ్రామాలు, ఆ నేవీ వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకోరు. ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. కేవలం కలెక్టర్ గారు ఆ నేవీ సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు పంపించినా సరే అక్కడ బ్రిడ్జి, అక్కడ మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం శారదా నది మీద తక్షణమే అక్కడ ఫ్రీగా
ఫ్లో వెళ్తేనే మళ్ళీ అవన్నీ కూడా భవిష్యత్తులో పంట మునిగిపోవు, భవిష్యత్తులో ఆ గ్రామాలు కూడా మళ్ళీ నిలబడతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన తగ్గుతారు తప్ప కేవలం ఏదో తూతూ మంత్రంగా ఈరోజు మాందీ తుఫాను కారణంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఫుడ్ అది ఇచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపు వచ్చే ఏడాదిలో ఏమాత్రం చిన్న తీవ్రత వచ్చినా మళ్ళీ అక్కడ సముద్రంలో కలవలసినటువంటి వాటర్ అంతా కూడా వెనక్కి వచ్చి మళ్ళీ పంటలన్నీ మునిగిపోయి అవన్నీ కూడా మొత్తం పల్ల ప్రాంతాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్తున్నటువంటి అన్ని గ్రామాలు కూడా రాంపల్లి మండలంలో అటువైపు ఉన్నటువంటిది దిమ్మల దగ్గర నుంచి నారాయణపురం దగ్గర నుంచి మామిడాడి నుంచి కొత్తూరు దగ్గర నుంచి పెదకాలవలపల్లి నుంచి చినకాలవపల్లి నుంచి రజాల దగ్గర నుంచి కుమరాపల్లి నుంచి తొట్టుపోల దగ్గర నుంచి ఇవన్నీ గ్రామాలు కూడా ఏంటంటే తిరుపతితో సైతం అన్ని గ్రామాలు కూడా నదీ పరివాహ ప్రాంతంలో శారదా నది పరివాహ ప్రాంతం దగ్గరలో ఉండడంతో పాటు శాశ్వత పరిష్కారానికి తగ్గ చర్యలు ఇంతవరకు కూడా తీసుకోలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మీరు అలర్ట్ అయ్యి ఈ నైట్కి మాత్రం బృందాలను పంపించాను సరే ఆ కుమరాపల్లి గ్రామం కానీ రజాల గ్రామం కానీ మరిపాలి గ్రామాల్లో ఉన్నటువంటి జనాల్ని ఇంకో దగ్గరికి తరలిస్తేనే కానీ లేకపోతే ఈ నైట్కి ఏమాత్రం వర్షం పడినా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రమాద ఘటికలంచులు ఉన్నారని తెలియజేసుకుంటూ ఇప్పుడే మేము అంతా కూడా అక్కడ వీడియో అది కూడా మేము తీసాం. ఇది ఒకసారి సముద్రాన్ని తలపించే రీతిలో ఉన్నది, సముద్రాన్ని తలపిస్తున్నట్టు చూడండి మీకు కనిపిస్తుంటుంది కూడా. దయచేసి ఈ విషయం మీరు ఇది మీడియా ముఖ్యంగా కూడా ఇక్కడ కలెక్టర్ గారు కూడా నేను ఇప్పుడే పంపించాను, కలెక్టర్ గారు కూడా చూసి రెస్పాండ్ అయ్యారు, చూస్తానని ఓన్లీ మెసేజ్ పెట్టారు. బట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ అలర్ట్ చేసి అక్కడ ఉంచవలసిన బాధ్యత కానీ ఉందని ఈ సందర్భంగా మీకు మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఒకసారి ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాల్ని ఇంకో కలెక్టర్ గారు పంపించినటువంటి విషయం చూడండి. సముద్రం తలపించే రీతిలో ఉన్నాయి, కనిపిస్తుందా? ఇది తక్షణమే చేయకపోతే అవసరమైతే ఇదంతా అన్ని విషయాలు కూడా నా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి అలసత్వం ప్రదర్శించి ఏమాత్రమే చెప్పినటువంటి విషయాలపై శ్రద్ధ చూపకపోతే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని ఈ ప్రాంతాన్ని అంతా సందర్శించమని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను సరే అది శాశ్వత పరిష్కారం కనుగొనకపోతే ఇంచుమించు 9 గ్రామాలు పూర్తిగా భూస్థాపితం అయిపోయే ప్రమాదం ఉంది ఎలాంటి తుఫాను వస్తాయని మాత్రం మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఇప్పటికైనా అధికారులు మీరు ఇమీడియట్గా నైట్ అంతా కూడా అక్కడ క్యాంప్స్ కండక్ట్ చేయాలని, అలాగే మునగపాక మండలానికి సంబంధించి యాదగిరిపాలెం ఇలాంటి గ్రామాల యాదగిరిపాలెంతో పాటు పక్కన ఉన్నటువంటి గ్రామాలు గణపతి ఇలాంటి గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తగిన సహాయం రెవెన్యూ అది కూడా మీరే రేషన్ అది కూడా ఇమీడియట్గా సహాయం చేయవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియదు.